హలో ఎవ్రీవన్. సో నవంబర్ 15th మనకి ట్రైబల్స్ దేవుడుగా కొలిచేటువంటి బిర్సా ముండా బర్త్డే. ఎవ్రీ ఇయర్ నవంబర్ 15th రోజు బిర్సా ముండా బర్త్డేని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనజాతీయ గౌరవ దివాస్గా, అంటే ట్రైబల్కి గౌరవ దివాస్గా డిక్లేర్ చేయడం జరిగింది దాన్ని. సో జనజాతీయ గౌరవ దివాస్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. లాస్ట్ 2 years నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం నవంబర్ 15th 2023 రోజు నరేంద్ర మోదీ గారు ఈ జనజాతీయ గౌరవ దివాస్ని మనకి ఎక్కడ సెలబ్రేట్ చేశారంటే జార్ఖండ్ రాష్ట్రంలో కుంతి అనే ప్లేస్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ 2023లో కుంతి ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్లో ఉంది. అయితే ఈ నవంబర్ 15th రోజు నరేంద్ర మోదీ గారు కుంతి జార్ఖండ్లో 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఒకటి ఆదివాసీస్కి సంబంధించినటువంటిదే ఇంపార్టెంట్ స్కీమ్, ఆదివాసీ న్యాయ మహాభియాన్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ భారత్ వికసిత్ సంకల్ప యాత్ర అని ఇంకొక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ 2 స్కీమ్స్ అనేటివి మనకి నవంబర్ 15th రోజు కుంతి అనే ఏరియాలో జార్ఖండ్లో లాంచ్ చేయడం జరిగింది. అసలు ఏంటి ఈ స్కీమ్స్ అనేటివి ఈ రెండు స్కీమ్స్ దేనికి సంబంధించినవని మనం మాట్లాడుకుందాం. ఒకటి ఏమట, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్నాడు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. ఈ వికసిత్ భారత్ అంటే వికాస్ అంటే ఏంటిది? డెవలప్మెంటే కదా, భారత్ యొక్క డెవలప్మెంట్. వికసిత్ అంటే డెవలప్మెంట్ అనే కదా, ఇండైరెక్ట్గా అదే చెప్తుంది. ఈ వికసిత్ భారత్ యాత్ర అనేది మనకి ఇప్పుడు నవంబర్ 15th నవంబర్ 15th 2023 నుంచి స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి ఎప్పటిదాకంటే జనవరి 25th 2024 వరకు కొనసాగుతుంది. జనవరి 25th 2004 వరకు కొనసాగుతుంది. 24 వరకు కొనసాగుతుంది యాత్ర కదా. ఇది సంకల్ప యాత్ర. సంకల్పం ఏమన్నా యాత్ర అంటే ఏం చేస్తుంది? ఇక్కడ ఒక వెహికల్స్ ఉన్నాయి. ఏముంటాయి? వెహికల్స్ 118 వెహికల్స్ని తయారు చేశారనమాట. 118 వెహికల్స్ని తయారు చేసి ఆ వెహికల్స్ అనేది భారతదేశం లోపల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను తిరుగుతూ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ యొక్క బెనిఫిట్ని చెప్తా ఉంటుంది. మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఈ వెహికల్స్. ఈ వెహికల్స్ అనేటివి లాంచ్ చేయడం జరిగింది. 118 వెహికల్స్ని లాంచ్ చేస్తారు. ద ప్రైమ్ మినిస్టర్, దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్. ఇది ద కుంతి జార్ఖండ్ లోపల లాంచింగ్ ద వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. ఇలా 118 వెహికల్స్ని లాంచ్ చేశారనమాట. ఈ వెహికల్స్ అన్ని ఏం చేస్తాయంటే భారతదేశం మొత్తంలో తిరుగుతూ జనాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి వీటి యొక్క గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క బెనిఫిషరీస్ కానీ బెనిఫిట్స్ ఎలా వస్తాయి, దానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలన్న దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సంబంధించినటువంటి యాత్ర అనమాట. గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇలా ఈ వెహికల్స్ అనేటివి భారతదేశం మొత్తంలో మూవ్ అవుతూ ఉంటాయి ఈ వెహికల్ అనేది. దానికోసమే ఇది వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది స్టార్ట్ చేశారు. ద ఫ్లాగ్షిప్ స్కీమ్ ఆఫ్ ద గవర్నమెంట్ బై ఎన్షూరింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దీస్ స్కీమ్స్ ఇక్కడ ఏమన్నా టు రీచ్ ఆల్ ద టార్గెటెడ్ బెనిఫిషియర్ ఇన్ ద టైమ్ బౌండ్ మానర్. కరెక్ట్ టైం లోపల కరెక్ట్గా ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ రీచ్ అవ్వాలి. అలా గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఆ గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ అనేటివి ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు జనాలకి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి కోసము దీన్ని లాంచ్ చేయడం ఇది వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే పేరుతోటి. దాదాపు ఈ వెహికల్స్ అన్ని కూడా దాదాపు 2.55 lakhs ఆఫ్ ద గ్రామ పంచాయతీలు ఉన్నాయి భారతదేశంలో. అలానే 3600 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఇవన్నిట్లను కూడా మనకి రీచ్ అవ్వాలి. ఎప్పటికీ జనవరి 25th 2024 వరకు వాటన్నిట్లను కవర్ చేసేటట్టు ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? అలా 118 ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ వ్యాన్స్ అనేటివి లాంచ్. ఆ వ్యాన్లలో అంతా ఉంటుంది అనమాట. ఆ వ్యాన్స్ అనేటివి ఏం చేస్తే ఊరూరా తిరుగుతూ ప్రతి జిల్లా తిరుగుతూ అన్ని జిల్లాలు తిరిగి భారతదేశంలో 2.55 lakhs గ్రామ పంచాయతీలు 3600 అర్బన్ లోకల్ బాడీస్కి తిరుగుతూ మనం ఎలా డెవలప్ అవ్వాలి, మనకున్న గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటిది, మీరు ఎలా పొందొచ్చు అని అవేర్నెస్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే దట్ ఈస్ ద గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్. గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్ని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో లాంచ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్ టు రీచ్ ద వర్డ్ బెనిఫిషియరీస్. ఎవరైతే ఆ బెనిఫిట్స్ రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవ్వడానికి కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్కీమ్. ఇది సింపుల్ లాజికే, దీంట్లో పెద్ద ఏం లేదు. ఇంతే ఈ స్కీమ్. ఎప్పటివరకు? నవంబర్ 15th నుంచి జనవరి 25th 2024 వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. అన్ని జిల్లాలను కవర్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇదే టైం లోపల ఇదే నవంబర్ 15th రోజుల మనకి బిర్సా ముండా బర్త్డే అని చెప్పాము. జనజాతీయ గౌరవ దివాస్గా సెలబ్రేట్ చేస్తున్నాం. ఇదే రోజున మనకి నరేంద్ర మోదీ గారు ఇంకొక స్కీమ్ కూడా లాంచ్ చేశారు ఇక్కడ. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ మహాభియాన్ అని. ఆదివాసీ న్యాయ మహాభియాన్ పేరుతో ఇంకో స్కీమ్ లాంచ్ చేశారు. టు ప్రొటెక్ట్ అండ్ ఎంపవర్ ద ట్రైబ్స్. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. టు ప్రొటెక్ట్ అండ్ ఎంపవర్ ద ట్రైబ్స్ దట్ ఆర్ ఆన్ ద ఆన్ ద వెర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న ట్రైబ్స్. అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న ట్రైబ్స్ ఏమంటాం మనం? పీవీటీజీ ట్రైబ్స్ అంటాము. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం.
అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ట్రైబల్ గ్రూప్స్ని మనం కాపాడాలి అన్న ఉద్దేశంతో ఇది లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క సోషో ఎకనామిక్, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళకి ఏమైతే లేవో వాళ్ళన్నీ కల్పించాలన్నమాట. వాళ్ళకి సకల సౌకర్యాలను కల్పించాలి. ఎవరికి? అంతరించిపోతున్నటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి. సో దట్ ఇస్ ద వెర్చ్ ఆఫ్ ద వాట్ ఎక్స్టింక్షన్. వాళ్ళని ఏమంటాం? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ అంటాం. సో ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్స్ కోసమే ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది సో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ అనే పేరుతోటి లాంచ్ చేయడం జరిగింది November 15th రోజు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, సో ప్రధానమంత్రి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే అంతరించిపోవడానికి చాలా దగ్గరగా ఉన్నాయి. సో మరి అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయంటే అసలు ఈ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబ్స్ అంటే ఎవరు? అంటే చాలా వెనుకబడినటువంటి ట్రైబ్సే వెనుకబడతారు. ఆ వెనుకబడిన ట్రైబ్స్లో ఇంకా వెనుకబడిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళని ఏమంటాం మనం? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం, లేదంటే పీవీటీజీ అంటాం. భారతదేశంలో 75 పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 705 ట్రైబ్స్ ఉన్నాయి ఇండియాలో 705 ట్రైబల్ గ్రూప్స్ ఉంటే 705 ట్రైబల్ గ్రూప్స్లో 75 ట్రైబ్స్ భారతదేశంలో ఏమున్నాయి? పర్టికులర్గా ఇంకా వెనుకబడి ఉన్నాయి 75 ట్రైబల్ గ్రూప్స్. మరి ఎవరిని ట్రైబల్ గ్రూప్స్గా కన్సిడర్ చేస్తామంటే ఈ 4 క్యారెక్టర్లో సాటిస్ఫై అవ్వాలి. ఒకటి, ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ఆఫ్ ద టెక్నాలజీ. అంటే ప్రీ అగ్రికల్చర్ లెవెల్ అంటే ఏంటిది? అగ్రికల్చర్ కాకుండా ఇంకా ప్రీ అగ్రికల్చర్ అంటే పూర్తిగా ఫారెస్ట్ మీద ఆధారపడడము, అలాంటి న్యాచురల్గా లైఫ్ని జీవించడము, ఇలాంటివి అనమాట. అగ్రికల్చర్ కూడా కాకుండా అగ్రికల్చర్ కన్నా ముందున్న సొసైటీ అంటే ప్యూర్లీ ట్రెడిషనల్ సొసైటీ అనమాట. 100%. సో ఏమంటాం మనం? అడవిలో ఉన్నటువంటి చింతపండు కానీ, అడవిలో ఉన్నటువంటి లక్క కానీ, అడవిలో ఉన్నటువంటి హనీ కానీ, అడవిలో ఉన్నటువంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్ కానీ, అడవిలో ఉన్నటువంటి తునికాకు కానీ, ఇలాంటి వాటి మీద ఆధారపడే జీవనం సాగించే వాళ్ళు అని. దట్ ఈస్ ఇండికేటింగ్ ద వర్డ్. సో ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ నెక్స్ట్ లో లెవెల్ ఆఫ్ ద లిటరసీ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, ఆర్థికంగా చాలా వెనుకబడిన వాళ్ళు. అండ్ దిస్ ఇస్ ఫోర్త్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, డిక్లైనింగ్ ఆర్ స్టాగ్నెంట్ పాపులేషన్. వాళ్ళ పాపులేషన్ తగ్గుతూ ఉంది లేదా అంతే ఉంది, డిక్లైనింగ్ పాపులేషన్. ఇలా ఈ 4 క్యారెక్టర్స్ ఎవరికైతే సాటిస్ఫై అవుతాయో అలాంటి ట్రైబల్ గ్రూప్స్ ఏమంటాం మనం? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. ఇలా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? 75 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి భారతదేశంలో. అత్యధికంగా ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాయి. అత్యధికంగా ట్రైబల్ గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? ఒరిస్సా రాష్ట్రంలో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ హైయెస్ట్ నెంబర్ ఇన్ ద ఒరిస్సా. ఓవరాల్గా భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 75 ట్రైబ్స్ ఉన్నాయి. సో ఈ 75 ట్రైబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయట చూడండి. ఇప్పుడు ఈ జనజాతి మహాభియాన్ ఏదైతే ఉందో ఇది ఈ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో 75 పీవీటీజీస్ వాళ్ళని డెవలప్మెంట్ చేయడానికి. సో దెర్ ఆర్ 75 పీవీటీజీస్ ఇన్ ద 18 స్టేట్స్ అండ్ ద యూనియన్ టెరిటరీస్ కలిపి 18 రాష్ట్రాలలో 75 పర్టికులర్ వల్నరబుల్ ట్రైబ్స్ ఉన్నాయి. సో ఈ 75 పర్టికులర్ వల్నరబుల్ ట్రైబ్స్ ఎన్ని విలేజ్లలో ఉన్నారు? 22,554 విలేజ్లలో దాదాపు 220 డిస్ట్రిక్ట్లలో ఉన్నారంట. ఎవరు? ఈ చాలా ప్రీ అగ్రికల్చర్ టెక్నాలజీ కానీ, లో లిటరసీ రేట్ కానీ, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కానీ, డిక్లైనింగ్ పాపులేషన్ అనే క్యారెక్టర్స్ సాటిస్ఫై అయ్యే వాళ్ళు ఎన్ని? 75 ఉన్నాయి. 75 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ 75 ట్రైబల్ గ్రూప్స్ యొక్క పాపులేషన్ మొత్తం ఎంత? ఈక్వల్ టు 28 lakhs ఆఫ్ ద పాపులేషన్. 28 లక్షల పాపులేషన్ వీళ్ళది. ఎవరిది? 75. సో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఇది 18 రాష్ట్రాలలో ఉన్నారు, ఇన్ని విలేజ్లలో ఉన్నారు. దాదాపు 75 ట్రైబ్స్ యొక్క పాపులేషన్ అంతా 28 లక్షల పాపులేషన్ ఉంది. సో ఈ 28 లక్షల పాపులేషన్కి సో వాళ్ళని పైకి తీసుకురావాలి, అప్లిఫ్ట్మెంట్ చేయాలి. దానికోసము 24,000 కోట్లతోటి మనకి దీన్ని ప్రకటించడం జరిగింది. ఇది ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ మహాభియాన్ అనే స్కీమ్ని ప్రకటించడం జరిగింది 24,000 కోట్లతోటి. యాక్చువల్గా అయితే మనకి బడ్జెట్లోనే ప్రకటించడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. సో దాంట్లో భాగంగానే స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ మహాభియాన్. సో 24,000 కోట్లతోటి 28 లక్షల మంది సో ఎవరు? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ని అప్లిఫ్ట్మెంట్ చేయడానికి. ఏ విధంగా అప్లిఫ్ట్మెంట్ చేయడం? వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటుంది గవర్నమెంట్కి? వాళ్ళు ఉంటున్న ఏరియాకి రోడ్ కానీ, టెలికామ్ కనెక్టివిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సేఫ్ హౌసింగ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, సో ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ ఫెసిలిటీస్ కానీ, న్యూట్రిషన్ కానీ, సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కానీ, అంటే వాళ్ళు బ్రతకడానికి కావాల్సినటువంటి ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా డెవలప్మెంట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళు కూడా సొసైటీలో ఏమవ్వాలి? ఫార్వర్డ్ అయ్యేటట్టు చేయడానికి కోసమే సో ఈ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ ప్రోగ్రామ్ని సో డిజైన్ చేయడం జరిగింది టు హెల్ప్ ద 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ విచ్ ఆర్ హ్యావింగ్ 28 lakhs ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా. సో దానికోసం 24,000 కోట్లతోటి వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలను మనకి అందించడానికి కోసం సో దీన్ని లాంచ్ చేసినట్టుగా తెలుస్తుంది మనకి. వీళ్ళని ఈ 4 కండిషన్స్ ఎవరైతే సాటిస్ఫై అవుతారో వాళ్ళని మనం ఏమంటాం? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్తుంటాము. ఓకే, భారతదేశం మొత్తంలో ఎన్ని ఉన్నాయి? 75 ఉన్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాలలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి వీళ్ళందరూ కూడా సో బోడో గడబ కానీ అండ్ బోండో పురోజా కానీ అండ్ ద చెంచు కానీ, సో చెంచు ఈవెన్ తెలంగాణలో కూడా మనకి ఇది. సో నెక్స్ట్ డోంగ్రా కోండు కానీ, సో గడుప గడప కానీ, కోండు పురుజ కానీ, కోలమ్స్ తెలంగాణలో కూడా.
అండ్ నెక్స్ట్ కొండారెడ్డిస్ కానీ, నెక్స్ట్ కొండా సవరాజ్ కానీ, కుంతియా కోన్స్ కానీ, అండ్ పరిగే పురోజ కానీ, తోటి కానీ. సో వీళ్ళు కూడా తెలంగాణలో సో ట్రైబ్స్. కొండారెడ్డిస్ కూడా సో తెలంగాణలో ఏంటిది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్. మిగతా వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో మనకి ఇప్పుడు చెంచూస్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అది పర్టికులర్ వల్నరబుల్ ట్రైబ్, తెలంగాణలో కూడా పర్టికులర్ వల్నరబుల్ ట్రైబ్. సో తెలంగాణలో 4 ఉన్నాయి. సో మిగతావన్నీ ఏంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి. సో తోటీస్ కానీ వీళ్ళందరూ కూడా పర్టికులర్ వల్నరబుల్ ట్రైబ్స్. మన తెలుగు రాష్ట్రాలలో 12 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఈ 12 గ్రూప్స్ అనేవి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్. సో ఈ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబ్స్ అన్ని కూడా మనకి సో అంతరించిపోతున్న స్టేజ్లో ఉన్నాయి. అంటే వాళ్ళకి ప్రీ అగ్రికల్చర్ టెక్నాలజీ కానీ, లో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కానీ, లో లిటరసీ రేట్ కానీ, డీక్లైనింగ్ ఆర్ స్టాగ్నేటెడ్ పాపులేషన్ అనే కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి. కాబట్టి సో వీళ్ళందరినీ ఏం చేయాలి, మనం పైకి తీసుకురావాలి. ఇలా భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, 75 ఉన్నాయి. సో ఇవన్నీ ఏం బైహార్ట్ చేయకండి, జస్ట్ ఓన్లీ ఫర్ జస్ట్ అవగాహన కోసము. సో చెంచు కానీ, కోలం కానీ, తోటీస్ కానీ, కొండారెడ్డిస్ అనే వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఏంటిది పర్టికులర్ వల్నరబుల్ ట్రైబ్స్ గ్రూప్స్. సో ఇలా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇలా పర్టికులర్లీ ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ అనేవి. సో వీళ్ళందరి కోసం ఉద్దేశించిందే ఏది ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ అనేది ఉంది. ఓకేనా, సో ఇది మనకి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామ్. సో ఖచ్చితంగా ఈ భారత్ వికాస్ సంకల్ప యాత్ర ఒకటి, అండ్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ ఎక్కడ లాంచ్ చేశారు, ఎవరి కోసం లాంచ్ చేశారు, దీని బడ్జెట్ అలొకేషన్ ఎంత. సో పర్టికులర్ వల్నరబుల్ ట్రైబ్స్ ఎన్ని ఉన్నాయి, 75 గ్రూప్స్ ఉన్నాయి. పర్టికులర్ వల్నరబుల్ ట్రైబ్స్ అనేది మనకి ఎలా డిఫైన్ చేశారు, దెబార్ కమిషన్ ఇలా డిఫైన్ చేసింది. ప్రీ అగ్రికల్చర్ టెక్నాలజీ, లో లిటరసీ ఇలా ఉన్నటువంటి సో వాళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్గా మనం రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో వాళ్ళ కోసమే ఈ స్కీమ్స్ని లాంచ్ చేశారు ప్రధానమంత్రి జనజాతి. సో ఇప్పుడు చూద్దాం ఏమన్నారు. To protect and empower the tribes that are on the verge of the extinction under the Pradhan Mantri Janman, our government will now reach out the tribal brothers and sisters who were never reached before. సో ఇప్పటి వరకు వాళ్ళకి గవర్నమెంట్ యొక్క బెనిఫిట్స్ అనేది రీచ్ కాలేదు. సో గవర్నమెంట్ బెనిఫిట్స్ రీచ్ కాని ఏరియాస్కి మేము ఇప్పుడు రీచ్ అవుతామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. సో ఈ 2 స్కీమ్స్ అనేటివి మనకి November 15th రోజు లాంచ్ చేయడం జరిగింది. సో ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.